బెస్ట్ రీసోర్సెస్ ఫర్ జాబ్ మన ఛానల్లో చాలామంది అడుగుతున్నారు. పైథాన్కి బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటి, డేటా సైన్స్కి బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటి, జావాకి ప్లాట్ఫామ్ ఏంటి, ఫుల్ స్టాక్ డేటా ఇంజనీర్, డేటా అనలిస్ట్కి బెస్ట్ జెన్యూన్ రీసోర్సెస్ ఏంటి అని. నేను లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి రీసెర్చ్ చేస్తూనే ఉన్నా. బెస్ట్ రీసోర్సెస్ ఏంటి అని, ఏ కోర్స్ తీసుకోవాలి, ఎవరిని నమ్మాలి, మనం ఏదైనా పెయిడ్ కోర్స్ తీసుకుంటే అది వర్తా, అది మన జాబ్కి ఎంతవరకు యూజ్ అవుతుంది అని చాలామంది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మీకే కాలేజ్ స్టూడెంట్స్ అండ్ జాబ్ సీకర్స్కి మీకు బయట అయితే చాలా మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. కళ్ళ ముందు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం, అర్థం కాదు. లాస్ట్కి అనవసరంగా జాయిన్ అయ్యా ఈ కోర్స్ తీసుకోనని రిగ్రెట్ అవుతుంటారు. బెస్ట్ రీసోర్స్తో వచ్చాను, మీ కన్ఫ్యూజన్ అంతా నేను క్లియర్ చేస్తాను. ఐఎమ్ రిక్వెస్టింగ్, అన్వాంటెడ్ ఇన్స్టిట్యూట్ కోర్సెస్లో మాత్రం జాయిన్ అవ్వద్దు. ఆ కోర్స్ ప్రైస్ చూసి మీ ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారని మాత్రం జాయిన్ అవ్వద్దు, ప్లీజ్ వద్దు. ఇబ్బంది పడతారు. తర్వాత మనకి ఈ టైం వెనక్కి రాదు, కెరీర్ గ్యాప్ కూడా వెనక్కి రాదు. ఫస్ట్ జాబ్కి స్టెప్ వేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడి నుంచే కదా మన ఫ్యూచర్ ముందుకు వెళ్ళేది. మీకు తెలియకపోవచ్చు ఏ జాబ్ రీసోర్స్ ప్లాట్ఫామ్ ఫాలో అవ్వాలి, రీసెర్చ్ చేసే కూడా అంత ఐడియా ఉండకపోవచ్చు. అది నేను అర్థం చేసుకోగలను. ఒక గూగుల్ ఫామ్ క్రియేట్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డేటా అనలిస్ట్ నుంచి డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఫుల్ స్టాక్, డిఎస్ఏ, ఇలా ప్రతివి ఇవన్నీ మార్కెట్లో మంచి బూమింగ్ ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా తక్కువ కాదు. మీరు ఏ డొమైన్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ డొమైన్ సెలెక్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. డైరెక్ట్గా మిమ్మల్ని టీమ్ కాంటాక్ట్ అవుతుంది. విత్ ప్రాపర్ డీటెయిల్స్ చెప్తారు, ఎలా ఉంటుంది, ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, టైమింగ్, డ్యూరేషన్, ప్రతిదీ డీటెయిల్గా చెప్తారు. మీ కాంటాక్ట్ నెంబర్ ప్రాపర్గా ఇవ్వండి. మీకు కాల్ వస్తుంది, 100% నేనే దగ్గర ఉండి చేపిస్తాను. మీకు కాల్ వచ్చినప్పుడు మీరు అండర్ జేవిఎం మధు ఛానల్ రెఫరెన్స్ కిందే వెళ్తున్నట్టు చెప్పండి. అప్పుడే మీకు ఆఫర్ డిస్కౌంట్స్ అప్లికబుల్ అవుతుంది. నేను టీంతో హెడ్తో మాట్లాడినప్పుడు నేను చెప్పాను, నా నుంచి బల్క్ ఆఫ్ పీపుల్ వస్తారు, సో మీరు డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేయండి అని రిక్వెస్ట్ చేశా. మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఎన్రోల్ చేసుకుంటే మాత్రం డిస్కౌంట్స్ అప్లికబుల్ అవ్వవు. డైరెక్ట్ ఎంఆర్పి ప్రైసెసే ఉంటాయి అక్కడ. ఇంకొకటి, ఇది బోత్ మేజర్ సిటీస్ లైక్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సిటీస్లో ఉన్నాయి. బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఈక్వల్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ జస్ట్ ఒక హాఫ్ మినిట్ స్పెండ్ చేసి ఆ ఫామ్ ఫిల్ చేయండి. మీరు ఏ కోర్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఒక మంచి రీసోర్సెస్ అయితే తీసుకొచ్చాను. మోస్ట్లీ మన వాళ్ళు ఫస్ట్ జాబ్ ట్రై చేసే వాళ్ళు ఉంటారు. మనం ఏం చూడాలి, ఫస్ట్ది టీచింగ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఇంకా మెయిన్ది ఏంటంటే డౌట్ సపోర్ట్ అండ్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ సపోర్ట్. ఈ 2 మేజర్గా మనం చూడాల్సిందే. ఏదైనా ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్స్ తీసుకుంటున్నప్పుడు ఈ 2 మెయిన్గా చూడాలి. ఓన్లీ టీచింగ్ అయితే మనం యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు. ఫస్ట్ జాబ్కి బయట కాల్స్ అయితే చాలా చాలా తక్కువ ఉంటాయి ఫ్రెషర్స్కి. ఇక్కడ ఏం కావాలి, మనకి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా కావాల్సిందే. ఇంటర్వ్యూస్ మనకి అరేంజ్ అవ్వాలి. టైం వేస్ట్ అవ్వకూడదు. నా స్టూడెంట్స్కి కెరీర్ గ్యాప్ ఎక్కువ ఇయర్స్ కూడా రాకూడదు. చాలా చాలా ఆపర్చునిటీస్ మిస్ అవుతాం మన కెరీర్ గ్యాప్ ఉంటే. బయట కొన్ని థౌజండ్స్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్టర్ కాలేజ్ పాస్డ్ అవుట్ ఏం డెసిషన్ తీసుకోలేక టైం వేస్ట్ చేస్తూ కెరీర్ పైన సీరియస్నెస్ లేక చాలామంది ఉన్నారు. ఇలా పీజీస్లో ఉన్నారు. నా స్టూడెంట్స్ మాత్రం ప్రాపర్ వేలోనే వెళ్ళాలి. టైం వేస్ట్ అయ్యి కెరీర్ గ్యాప్ వచ్చాక అక్కడ వరకు మీ లైఫ్ తీసుకొని వెళ్ళొద్దు. ఇప్పుడు మీరు ఎంత వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సరే, కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా మంచిగా కెరీర్ని రీస్టార్ట్ చేయొచ్చు. బయట మీరు ఏ ఒక్కడినే సజెషన్స్ అడగాల్సిన అవసరం లేదు. ఏ కోర్స్ తీసుకోవాలని అడగాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏమీ తెలీదు. మీరు సజెషన్స్ కూడా నాలాంటి ఎంప్లాయీస్ మల్టిపుల్ జాబ్స్ స్విచ్ అవుతుంటారు కదా, వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకుంటేనే మీకు ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. నా దగ్గర ఒకటేనే కాదు, నాలాంటి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా సరే సజెషన్స్ తీసుకోండి. ఏ టెక్నాలజీ మంచిది, ఏ టెక్నాలజీ బూమింగ్గా ఉన్నాయి, డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఫుల్ స్టాక్, ఇంకా డిఎస్ఏ, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా తక్కువ లేదు. నేను ఫర్దర్గా ప్రతి టెక్నాలజీ కోర్స్ పైన సపరేట్ వీడియోస్ చేస్తాను, రోడ్ మ్యాప్స్ విత్ ప్రాపర్ రీసోర్స్. ఆ వీడియోస్ మీ వరకు రావాలి అంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాచెస్ వైజ్గా డీటెయిల్గా మీకు నేను ముందే చెప్తాను. నేను కూడా నా వీడియోస్తో చెప్తాను స్ట్రాటజీస్ ఎలా అప్లై చేయాలి ప్రిపరేషన్కి, కోర్స్ తీసుకున్నాక ఏం చేయాలి, ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఇంటర్వ్యూస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ నేను 100% నా సైడ్ నుంచి నేను వీడియోస్ చేస్తాను. రిజల్ట్ అయితే గ్యారంటీగా వస్తుంది. నేను లాంగ్ టర్మ్లో ఉంటా. ఓన్లీ మీ ఫస్ట్ జాబ్ వరకు ఒకటే కాదు, నెక్స్ట్ ఆ తర్వాత జాబ్స్ స్విచ్ అవుతారు కదా, అక్కడ వరకు నేను గైడ్ చేస్తాను. నా స్టూడెంట్స్ అందరూ ఎలా అంటే ప్రతి ఒక్కరూ
ఒక డ్రీమ్ ప్యాకేజ్లో ఉండాలి. 20+ LPA ప్యాకేజ్లోనే వాళ్ళు సెటిల్ అవ్వాలి. నా కంటెంట్తో నేను పుష్ చేస్తాను. నేను చాలా జాబ్ ప్లాట్ఫామ్స్ చెక్ చేశాను, మోస్ట్లీ రిజెక్ట్ చేశాను. ఇది నేనేదో ర్యాండమ్గా మీకు సజెస్ట్ చేయట్లేదు. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే ఆ కాల్లో మీరు అడగచ్చు, అన్నీ క్లియర్ చేస్తారు. మన JVM ఛానల్ తరపునే వెళ్ళండి. నేను మానిటర్ చేస్తాను ప్రతి ఒక్కరిని. మిమ్మల్ని ఇన్స్టిట్యూట్కి వచ్చి మరీ మీట్ అవుదాం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఏ సిటీ అయినా సరే. ఆల్రెడీ నేను HOD హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్తో నేను మాట్లాడేసా. ఒక్క పర్సన్ కోసం అయినా సరే నేను మీ దగ్గరకు వస్తాను. హైదరాబాద్లో హ్యాపీగా ఒక మీటప్ సెషన్ కూడా అరేంజ్ చేసుకుందాం, మీట్ అవుదాం. నేను కూడా మీకు తెలిసిందే సాఫ్ట్వేర్ ఇంజనీరే. రియాలిటీ జాబ్ మార్కెట్ కండిషన్స్ ఎలా ఉంటాయి, ప్రతి ₹1 వాల్యూ నాకు తెలుసు. ఇంటర్వ్యూలో ఎక్స్పెక్టేషన్స్, జాబ్ లైఫ్, ఇవన్నీ నేను ప్రజెంట్ చేస్తున్నా కదా. ఫ్యూ మంత్స్ నుంచి నేను రీసెర్చ్ చేసి బెస్ట్ కోర్సెస్, నేను ట్రస్ట్ చేసిన జాబ్ ప్లాట్ఫామ్స్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్, మార్కెట్లో అవి కూడా డిమాండ్ ఉన్నవే. ప్రతి దానిపైన నేను చాలా టైం తీసుకున్నా. మోస్ట్లీ అన్ని ఇన్స్టిట్యూట్స్ వెరిఫై చేశా. అందులో లిమిటెడ్వి సెలెక్ట్ చేసి పిక్ చేసుకున్నా. ఏదో ఒక కోర్సెస్ అయితే సజెస్ట్ చేయడం నాకు పర్సనల్గా ఇష్టం లేదు. కోర్స్ క్వాలిటీ, మెంటర్షిప్, కరికులం, ప్లేస్మెంట్, స్టూడెంట్ రివ్యూస్, ఇవన్నీ వెరిఫై చేసి జెన్యూన్ రికమెండేషన్ ఇవ్వాలనే డిసైడ్ అయ్యాను. నాకేంటంటే కన్ఫ్యూజ్ చేయకూడదు ఎవరిని. ఫస్ట్ జాబ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు కోర్సెస్ పరంగా తీసుకుంటే ప్రైస్ అయితే ఇన్స్టిట్యూట్ టు ఇన్స్టిట్యూట్ చాలా చాలా వేరియేషన్ ఉంటుంది. ఒక ఇన్స్టిట్యూట్ ప్రైస్ 10K ఉండొచ్చు, ఇంకో ఇన్స్టిట్యూట్ ప్రైస్ 50K ఉండొచ్చు, కోర్స్ ప్రైస్ 60K ఉండొచ్చు, 40K ఉండొచ్చు. ఈ కంపారిజన్స్ మనకైతే వద్దు. మనకి ఏం కావాలి, ఫస్ట్ జాబ్ ప్లాట్ఫామ్ కావాలి. మనం చూడాల్సింది క్వాలిటీనే. ఇప్పుడు నేను సజెస్ట్ చేస్తున్న కోర్సెస్ ఒక ప్రైస్ ఉండొచ్చు. మీరు అనొచ్చు, బ్రో ఏంటి బ్రో ఇంకో ఇన్స్టిట్యూట్లో ఈ ప్రైస్ ఉంది, ఇక్కడ చూస్తే బడ్జెట్లో లేదు, ఇంకో చోట ఎక్కువ ఉంది, ఇంకో చోట తక్కువ ఉంది అని. మనం ప్రైస్ బట్టి కోర్స్ మాత్రం తీసుకోవద్దు. వాడు తక్కువ ప్రైస్ పెట్టి కూడా 100% ప్లేస్మెంట్స్ అంటుంటారు. ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, పేరొద్దు, వాళ్ళతో నేను మాట్లాడేటప్పుడైతే వాళ్ళు చాలా చాలా తక్కువ ప్రైస్ చెప్పారు. 100% జాబ్ గ్యారంటీ అని కూడా అన్నారు. రియాలిటీలో చూస్తే అది ఏమీ లేదు అక్కడ. ఇలాంటివి తీసుకుంటే టైం వేస్ట్, కెరీర్ గ్యాప్ తప్ప వేరే ఏం రాదు. అట్లీస్ట్ ఎంతో కొంత నాలెడ్జ్ అయినా గెయిన్ అవుతుందంటే అది కూడా లేదు. క్వాలిటీ మ్యాటర్స్. నేను ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు చూస్తుంటా, చాలామందికి ఇయర్స్ గ్యాప్ ఉంటుంది ఆఫ్టర్ కాలేజ్. అరే ఎందుకు అందరూ ఇలా రాంగ్ స్టెప్ వేస్తుంటారని చాలా టైమ్స్ అనిపిస్తుంది నాకు. ప్రైస్ అదర్స్ ఇన్స్టిట్యూట్తో కంపేర్ మాత్రం చేసుకోవద్దు, క్వాలిటీ మాత్రమే కంపేర్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఒక క్లారిటీ ఉంది, నీకు ఏం రిసోర్సెస్, అదర్ రిసోర్సెస్ ఏం అవసరం లేదు, సెల్ఫ్గా నేను ప్రిపేర్ అవ్వగలను, ఆల్రెడీ నాకు జాబ్ మార్కెట్ పైన ఐడియా ఉంది అంటే మీరు ఫ్రీగానే యూట్యూబ్లో నేర్చుకోవచ్చు. ఈ కోర్సెస్ కూడా అవసరం లేదు. మీకు ఆ సెల్ఫ్ కెపాసిటీ ఉంది అంటేనే, అది చాలా రేర్గా ఉంటుంది, బట్ మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం ఫ్రీగానే నేర్చుకోండి. నేను చాలామంది జాబ్ ప్లాట్ఫామ్స్తో మాట్లాడుతున్నప్పుడు ప్రైస్ కొంచెం తక్కువే ఉన్నాయి, బట్ అవి అంత యూస్ అనిపించలేదు. ఇంకా కొన్ని ప్రైసెస్ అయితే డీసెంట్గా ఉన్నాయి, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అయితే లేదు. ప్రతి ఒక్క కోర్స్ పైన నేను ఆల్రెడీ స్టడీ చేశా. ఫస్ట్ నాకు నచ్చి 100% సాటిస్ఫై అయితేనే మీ ముందుకు వచ్చాను. ద వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంది, కరెక్ట్గానే చెప్తున్నారా, మన వాళ్ళకి అర్థమవుతుందా, ఇవన్నీ అన్ని వేస్లోనూ చూసా. నాకు సర్టెన్ పాయింట్లో నాకు నచ్చకపోతే రిజెక్ట్ చేసా ఇమ్మీడియట్గానే. ప్లాట్ఫామ్ డీటెయిల్స్ అన్ని కాల్లో చెప్తారు అండ్ ఫర్దర్ వీడియోస్లో నేను కూడా షేర్ చేస్తాను. ఎవరైతే ఒక మంచి జాబ్ కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే డెఫినెట్గా యూజ్ అవుతుంది. చాలా ప్లాట్ఫామ్స్ నన్ను రీచ్ అయ్యారు, బట్ నాకు నచ్చలేదు. నచ్చకుండా నేనైతే మీకు సజెస్ట్ చేయలేను. కొన్ని మంత్స్ బ్యాకే ప్లాట్ఫామ్స్ రీచ్ అయ్యాయి, బట్ నాకు నచ్చలేదు. నాకు నచ్చకుండా మీకైతే నేను సజెస్ట్ చేయలేను. సో అందుకే కొంచెం లేట్ అయింది. మీరు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీకు కావాల్సిన కోర్స్ ఆప్షన్ లేకుంటే అదర్స్ క్లిక్ చేసి ఎనీ స్పెసిఫిక్ రిలేటెడ్ క్వశ్చన్ కదా, ఆ క్వశ్చన్ కింద మీకు క్వెరీ మెన్షన్ చేయండి. నేను తప్పకుండా అన్ని ఫామ్స్ చూస్తా, నాకు ఆ డేటా వస్తుంది. మీరు ఫామ్ ఫిల్ చేశాక నేను ఒక్కొక్క కోర్స్ అండ్ టెక్నాలజీ పైన డీటెయిల్గా ప్రతి దానిపైన నేను సపరేట్ వీడియోస్ చేస్తాను, రోడ్ మ్యాప్స్ చెప్తాను. కాలేజ్ స్టూడెంట్స్ అండ్ జాబ్ సీకర్స్ మీరు మాత్రం మ్యాండటరీగా ఫామ్ ఫిల్ చేయండి. బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి విత్ ప్లేస్మెంట్ సపోర్ట్. థ్యాంక్ యూ.